హాయ్ అందరికి. ఈరోజు అమ్మమ్మలూరు అయితే జాతర అయితే జరుగుతుంది. సో ఫ్యామిలీ అయితే వచ్చేసాం అనమాట అందరం విని. కానీ బోర్ కొట్టేస్తుంది, ఏమన్నా చేద్దాము అని చెప్పేసి అంటే సరే లాగ్ షూటింగ్ కూడా ఒక వీడియో అయితే దొరుకుతుంది, సో ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అన్నారు. సరే ఏం చేస్తారో చూద్దాం మనం కూడా. మ్యాటర్ ఏంటంటే మామిడికాయలు కోసి ఉప్పు కారం పెడతాను అంటున్నారు. సో మనం కూడా తినద్దాం, చాలా బాగుంటుంది కదా. నేనైతే చాలా రోజులు అయింది, చిన్నప్పుడు ఎప్పుడు తిన్నాను నేను కూడా. సరే ఫ్రెండ్ అయితే వెళ్ళి చేద్దామని చెప్పేసి ఉన్నారు. ఆ ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడు చెట్టుకి మామిడికాయలు కొయ్యండిరా అంటే ఒక్కడు కొయ్యట్లేదు. నువ్వెక్కరా అంటే నువ్వెక్కరా అంటున్నారు. చెట్టు మీద చిన్న చిన్న చీమలు ఉన్నాయన్నమాట. ఎక్కడ ఫ్యాన్లు దొరుకుతాయని చెప్పేసి ఒక్కొక్కడు భయపడిపోతున్నారు అనమాట. చూపిస్తాను, మామిడికాయ చెట్టు దగ్గరికి వెళ్దాము. సరే మామిడికాయలు అయితే కట్ చేద్దాం. అయితే ఇప్పుడు ఎగురుతున్నాడు మామిడి, హైట్గా ఉన్నా కూడా ఎగురుతున్నాడు అనమాట. ఇంకా అందట్లేదా ఏంటి? జోక్ వేసానులే, జోక్ కాదు ఏదో ఒకటి. దొరికిందా? సరిపోతాయా? ఓకే ఓకే. అవన్నీగా ఈ బ్యాచ్ అందరూ తినాలన్నమాట. ఇంతమంది వెయిట్ చేస్తున్నారు దీనికోసం. అందరు తిన్నవాళ్ళు తప్ప ఒకరు చేసేవాళ్ళు ఉంటారు అనమాట. ఇప్పటి వరకు ఫుల్గా వర్షం పడి సడన్గా మళ్ళీ ఎండ కాచేస్తుంది. మళ్ళీ వర్షం వచ్చేస్తుంది అనుకుంటున్నాము, ఎందుకంటే డ్రాప్స్ అయితే వస్తున్నాయి చిన్న చిన్న చినుకుల్లాగా. సో పక్క ఎండ అయితే కాస్తుంది. అనుకున్నంత త్వరగా మా పని మేము చేసుకుని వెళ్ళిపోతే మాకు బాగుంటుందేమో. వచ్చి చూడు ఒక్కొక్కడు ఎలా కూర్చున్నారు, పని చేయండి రా అంటే ఎవరి బాధ వాళ్ళే అనమాట. పెద్దనైతే ఉన్నారు మాతో పాటు. ఇక్కడ తిన్నానికి అయితే అందరూ వచ్చేస్తారు, కానీ పని చేయమంటే ఒక్కటి చేయడం అనమాట. అలాంటి బ్యాచ్ ఇక్కడ ఉంది. ఇది అనమాట. వీడు కాదు, ఎక్సెప్ట్ పని చేసాడు, మామిడికాయలు వేసాడు కదా, ఇంకా వీళ్ళు ఇగో బ్యాచ్. ఇంకోటైతే లోపలికి వెళ్ళి పాక లోపలికి బయట ఒకసారి బయటగా పాకలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆడికి పని చెప్పేస్తాను. ఏదో పెద్ద మామిడికాయలు కట్ చేయమంటే ఏదో పెద్ద ఏదో మనుషులు నరకున్నట్టు ఫీల్ అయిపోతారు ఏంటి నాకు అర్థం. మనోడైతే మామిడికాయలు కట్ చేయడం ఇంకా ఆకులు తీసుకోవడం ఇంకా తెలియడు. ఆకులు చూపించు బ్రో ఒకసారి. ఓకే ఓకే, అది కొంచెం కడిగే. మనోడు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. మిగతా వాళ్ళందరూ ఇంకా పని చేయండి అంటే ఒక్కటి చేయడం అనమాట. మామిడికాయలు అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. కట్ చేసే కట్ చేసేయి అంతే బాబు. అట్లేకండి అమ్మా, చేయి పడిపోద్దా అంతే పడి మీకు కూడా. మళ్ళీ స్లైసెస్ చేయలేము. బాగానే కట్ చేస్తున్నావు బా, ట్రైనింగ్ తీసుకున్నలాగా. ఫ్లవరా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నావా? మామిడికాయ పేరు ఏంటిది? బంగిన పిల్ల. అయితే నాకు తెలిసి ఉప్పు కారం పెట్టకుండా టేస్ట్ గానే ఉంటాయేమో ఇవి. వెళ్ళి ఎక్కడమ్మా ఒక మొక్క ఎడితే తినేస్తారా? ఈలోగా వీళ్ళ పని వీళ్ళదే, ఇంకెవరిని పట్టించుకోరు. ఇంకా ఫుడ్ ఉంటే చాలమ్మా ఇంకెవరికైనా. బాబు మాకు పెట్టండి అమ్మా, తినేకండి ఒకలే. వస్తున్నాం, చూద్దాం ఎంతవరకు కట్ చేస్తారో. మనం కూడా ఒకసారి లుక్ వేసుకున్నాం అన్నమాట. మనోడైతే కష్టపడుతున్నమాట. అందరూ ఎప్పుడు తిందామా అని రెడీగా ఉన్నారు. ఇది ఆల్రెడీ అయితే చిన్న మొక్క అయితే తినేస్తాడు అనమాట. చిన్న మొక్క కట్ చేసి ఉండలేకపోతున్నాడు. ఇంకా మనోడు అక్కడే కష్టపడుతున్నాడు అనుకున్నాను. ఇంకా వీడు కూడా కట్ చేస్తున్నాడు ఆడికి తినేస్తున్నాడు కూడా తెలియట్లేదు. త్వరగా కట్ చేయరా, నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుంది. కట్ చేయడం అయిపోయింది నీట్గా. దాని మీద సాల్ట్ కారం వేయడానికి రెడీగా ఉన్నాడు మనోడు. అది జల్లుతున్నాడు అనమాట. పసుపు కుంకాలు జల్లుతున్నాడు. చూస్తుంటే నోరు ఊరుతుంది అబ్బాయి. సమ్మర్ గురించి ఆలోచించామంటే అన్ని మిస్ అయిపోతాం అనమాట మనం. సాల్ట్ అయితే వేస్తున్నాడు అంతే. ఇంక రెండని ఇంకేమైనా మసాలా ఇంకేమైనా యాడ్ చేయాలా? సరే చూసుకో, మళ్ళీ ఇవన్నీ ఎక్కువైపోయినా మళ్ళీ బాధ అనమాట. బా షూట్ చేస్తున్నా కూడా నాకు ఎంత నోరు ఊరుతుంది. ఎప్పుడు పెడతాడా, ఎప్పుడు తిందామా అనేసి.
రెడీ అయిపోయిందంట, మన వాళ్ళు టేస్ట్ చేస్తారు, చూద్దాము ఒకసారి. ఇప్పుడైతే మన వాళ్ళు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా చేయలు పడిపోతే ఎన్ని చేయలు పడితే తెలియదు. ఇంకా కొమ్మండి రేపు సండే, ప్రాబ్లం లేదు. ఆకలితున్నారు పాపం. ఇప్పుడు వాళ్ళ ఫేస్ అయితే కవర్ చేద్దాం, వాళ్ళు ఎలా తింటున్నారో. ఇప్పుడైతే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కవర్ చేద్దాం. అసలు అంటే మామిడికి పుల్లగా ఉందా, కారం సాల్ట్ అన్ని సరిపోయా, ఒకసారి అడుగుదాము. నరేష్ ఒకసారి ఎలా చెప్పరా? చాలా బాగుంది గురు, చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పటికప్పుడు తినండి, సూపర్ ఉంటది అసలు ఎండాకాలం. ఓకే, మన అసలు గెస్ట్ వచ్చారనమాట. ఆ గెస్ట్ ని అడుగుదాం. అసలు చెప్పరా ఎలా ఉంది అసలు? నోట్లో బ్లాస్టే. ఎప్పుడు తిన్నాం అంటే ఇక్కడ విలేజ్ లో తినలేదు కదా ఎప్పుడు. అంతా మేక్ చేసిన అడగడం మర్చిపోయాం మనం. ఒకసారి ఆయన కూడా అడిగేద్దాం ఎలాగుందో వాడు చేసుకున్నది. బాబు ఎలా ఉందమ్మా? సూపర్. సూపరా? ఓకే, నచ్చేసినట్టు అందరికి అన్ని సరిపోయినట్టున్నాయి. మామూలుగా అందరు చేసుకుంటారు, చెప్పాలంటే కొంతమంది సాల్ట్ ఎక్కువైపోద్ది, కారం ఎక్కువైపోద్ది. నేను కూడా ట్రై చేస్తాను, ఒకసారి తినడానికి ఒక ముక్క ట్రై చేస్తాను. అబ్బా, కానీ సండే అని ఆలోచిస్తున్నాను కానీ ఎక్కడికైనా ఇంకా అయిపోలేదు. ఈవినింగ్ జాతర అయితే జరుగుతుంది, సో అది కూడా షూట్ చేస్తాను. సరే, ఇంకా జాతరలో కలుద్దాం అందరం. ఓకే, బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను యూట్యూబ్కి కొత్తగా వచ్చాను, సపోర్ట్ చేయండి. అంటే నాకున్న ఈ కొంచెం టైంలో నేను ఏదో మంచి వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ముందుకి.